Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Ishita. Happy birthday to you. May long life to you. May long life to you. May long life to dear Ishita. May long life to you. Happy birthday to you. తప్పు డాడీ నువ్వు చేయబెట్టు టిష్యూ పేపర్ మన ఇల్లు కాదు ఇది చేతులు ఇదిగో నాన్న పెట్టమ్మా తల్లి చాలు ఇంకా అమ్మ అమ్మ పెట్టు పిండి పెట్టు మా అమ్మ పెట్టు బబ్బీ నువ్వు తాగను మామూలు పెట్టు పెద్దమ్మకి అది నోట్లు వీళ్ళందరికీ భోజనాలు పెట్టేద్దామా అది అమ్మమ్మ పక్కన మా హ్యాపీ గాడ్ బ్లెస్ యు తల్లి నువ్వు తిను ఇప్పుడే ఇట్లా పోయింది కూలికేసారా అక్కడ వదిలేసి నువ్వు పని చేస్తావు కంప్లైంట్లో పెట్టేసి ప్లేట్లో కాదమ్మా అన్నం పెట్టేటప్పుడు అక్కడ పెట్టిట వాటర్ పెట్టాగా అన్ని కొంచెం కొంచెం అన్ని అవుతూనే ఉంటుంది ఫస్ట్ చెప్పండి చెప్పండి చిన్నగా
మట్ల పెడతాను మట్ల అదే నీళ్ళు నీళ్ళు తీసి తడుచుకొని కొంచెం నీళ్ళు పెడతాము చేతో చేతో నోటి పోయి అది వెరీ నైస్ పోయి అది పోయి ఈ ఫోన్ అట్లా ఉన్నాడు ఉన్నాడు అప్పుడు పలావ్ మరి అందరి పిల్లకి అందరికి నేను ఇచ్చాను కలర్ తగ్గిపోవాలి ఈ కన్నయ్య చేస్తాడు అందరికి నువ్వు చేయకూడదు ఓకేనా ఓకే ఎవరు కన్నయ్య ఓకే చూడు పక్క నుంచి దానికి సంబంధించి మరి సుధాకర్ స్వప్నల కూతురైనటువంటి చిన్న కూతురైనటువంటి యశ్వికానందన్ పుట్టినరోజు ఈరోజు. మరి ఈరోజు అక్షయ ఓల్డ్ ఏజ్ హోమ్లో భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న వృద్ధులందరికీ కూడా భోజనం ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఇది 4వ పుట్టినరోజు. ప్రతి సంవత్సరం వీళ్ళు అంటే పాప పుట్టినప్పటి నుంచి కూడా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కూడా వృద్ధాశ్రమాల్లో ఇంకా హ్యాండిక్యాప్డ్ ఆశ్రమాల్లో కూడా ఇవ్వడం జరిగింది. మరి అలానే ప్రతి పుట్టినరోజుని అలా అందరితో జరుపుకొని వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు పొందడం అనేది ఆనవాయితీగా పెట్టుకున్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ భగవంతుడు ఆ వృద్ధులు అందరూ కూడా చాలా చక్కగా దీవించాలని కోరుకుంటున్నాము. అక్షయ ఓల్డ్ ఏజ్ హోమ్ ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు అంటే బెడ్ రిడన్ వాళ్ళందరినీ కూడా చక్కగా చూసుకోవడానికి ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళకి మనం సహాయం చేయడం వల్ల ఇలాంటి పుట్టినరోజులు ఇలాంటి చోట్ల జరుపుకోవడం వల్ల వాళ్ళ యొక్క ఆశీర్వాదం మనకి లభిస్తుంది. మనం కూడా చాలా సంతృప్తిగా చేయడానికి అవకాశం లభిస్తుంది. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా అమ్మాయి చిన్న అమ్మాయి యశ్వికానందన్ పుట్టినరోజు. ఇక్కడ బాలాజీ నగర్ 4th లైన్ అక్షయ ఫౌండేషన్లో వృద్ధాశ్రమంలో జరుపుకున్నాము. ఇది 4వ సంవత్సరం మేము జరుపుకున్నాం. అంటే ప్రతి సంవత్సరం ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ హ్యాండిక్యాప్డ్ పీపుల్స్ కానీ అనాథాశ్రమంలో జరుపుకుంటాం. ఇలా జరుపుకుంటాం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటిది చాలామంది ఎంకరేజ్ చేయటం అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ స్టాఫ్కి అందరికీ మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి రుణపడి ఉంటాం. థ్యాంక్స్ అండి.